Hey everyone, SS here. Last night Apple వాళ్ళు iOS 17.5 వర్షన్ అయితే అఫీషియల్ గా లాంచ్ చేశారు. ఇదైతే నా ఐఫోన్ 15 Pro Max లో 1GB ఉంది. ఈ 17.5 లో మనకి మోర్ దెన్ 7 న్యూ ఫీచర్స్ ఉన్నాయి. ఇవేంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. iOS వర్షన్ చూస్తే 17.5 21F79 అని ఉంటుంది. అండ్ కింద మీరు చూస్తే నీట్ గా రాసుంది అనమాట ఏమేం ఫీచర్స్ ఉన్నాయి అనేది. న్యూ వాల్ పేపర్స్, యాపిల్ న్యూస్ అచీవ్మెంట్స్ అండ్ అదర్ ఫీచర్స్ విత్ బగ్ ఫిక్సెస్ అని ఉంది. లెట్స్ స్టార్ట్ విత్ వాల్ పేపర్స్. లాక్ స్క్రీన్ మీదకి వెళ్ళి లాంగ్ ప్రెస్ చేస్తే ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ వాల్ పేపర్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి ఆల్ ద వే ప్రైడ్ లోకి వెళ్తే ఇక్కడ చూస్తే మనకి 1 2 3 4 5 న్యూ వాల్ పేపర్స్ ఉన్నాయి విత్ న్యూ యానిమేషన్స్ అనమాట. ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. Let's add widgets also. Click add. Set as a wallpaper. హోమ్ స్క్రీన్ మీదకి స్వైప్ చేస్తే యానిమేషన్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుంది. డెమో చూపిస్తాను. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ యానిమేషన్ సైడ్ నుంచి వచ్చింది కదా, నెక్స్ట్ టైం సెంటర్ లో నుంచి వచ్చింది, ఆ నెక్స్ట్ టైం పై నుంచి వచ్చింది. సో ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క యానిమేషన్ వస్తుంది అనమాట. ఇలాంటి డిఫరెంట్ వాల్ పేపర్స్ మనకి టోటల్ గా 5 న్యూ వాల్ పేపర్స్ ఇచ్చారు. మీరు ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి న్యూస్ యాప్ లో ఇక్కడ కార్నర్ లో ఫాలోయింగ్ లోకి వెళ్తే ఇక్కడ పజిల్స్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ థర్డ్ ఆప్షన్, దీంట్లోకి వెళ్తే మనకి న్యూ పజిల్ గేమ్ వచ్చింది అనమాట. పెయిడ్ గేమ్ కాదు, ఫ్రీ గేమ్, ఫ్రీ టు ప్లే అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే పజిల్ గేమ్స్ మీకు తెలుసు కదా, పజిల్ గేమ్ ఆడొచ్చు. అండ్ అంతేకాదు మనకి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీ గేమింగ్ పర్ఫార్మెన్స్ ని బట్టి మీకు ర్యాంకింగ్ కూడా ఉంటుంది. అండ్ ఈ గేమ్స్ అన్ని న్యూస్ లో యాడ్ అయినాయి కాబట్టి ఇక్కడ మనకి గేమ్ సెంటర్ లింక్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది డైరెక్ట్ గా మీకు గేమింగ్ సెంటర్ కి లింక్ అయిపోతుంది. సో మీ గేమింగ్ సెంటర్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు లీడర్ బోర్డ్స్ అని ఉంటుంది. ఇక్కడ చూస్తే నేను ఇంతక గేమ్ ఆడినట్టు చూపిస్తుంది. అండ్ కింద మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఇన్వైట్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే న్యూస్ లోకి వెళ్ళాలి. మీకు గేమింగ్ సెంటర్ లోకి న్యూస్ ని యాడ్ చేయడం ఇష్టం లేకపోతే యూ కెన్ టర్న్ దిస్ ఆప్షన్ ఆఫ్. ఇంకొక న్యూ ఫీచర్ వచ్చేసి ఆఫ్లైన్ మోడ్. న్యూస్ ప్లస్ లోకి ఆఫ్లైన్ మోడ్ ని తీసుకొచ్చారు. దీనికైతే మనం డబ్బులు కట్టాలి, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే న్యూస్ ప్లస్ లో ఉండే న్యూస్ మొత్తం ఆఫ్లైన్ మోడ్ కి మొత్తం ముందే డౌన్లోడ్ అయిపోతుంది. పర్సనల్ గా నేనైతే న్యూస్ ప్లస్ యూజ్ చేయను. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యూరోప్ లో ఉండే వాళ్ళకి అనమాట. మీ అందరికీ తెలుసు కదా, యూరోప్ లో ఉండే వాళ్ళు యాప్స్ అన్ని యాప్ స్టోర్ నుంచే కాదు థర్డ్ పార్టీ యాప్ స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 17.5 నుంచి వస్తున్న లేటెస్ట్ ఫీచర్ ఏంటంటే యాప్ స్టోర్ నుంచే కాదు ఏ వెబ్సైట్ నుంచి అయినా సరే ఐఫోన్ లోకి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఇది ఓన్లీ యూరోప్ లో ఉండే ఐఫోన్స్ కు మాత్రమే పనిచేస్తుంది. యుఎస్ లో ఉండే నాకు కానీ ఇండియాలో ఉండే మీకు కానీ పనిచేయవు. యూరోపియన్ పీపుల్ ఆర్ లక్కీ ఫర్ నౌ. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫైండ్ మై యాప్ లో ఐఫోన్ లో ఫైండ్ మై అనే యాప్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకుని మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్క ఐఫోన్ ని ట్రాక్ చేసుకోవచ్చు సేమ్ అకౌంట్ తో సైన్ ఇన్ అయితే. ఒకవేళ మీ ఐఫోన్ ని రిపేర్ షాప్ కి ఇచ్చామనుకోండి, యాపిల్ కస్టమర్ కేర్ కానీ బయట థర్డ్ పార్టీ రిపేర్ షాప్ కి ఇస్తే కొన్నిసార్లు వాళ్ళు యాపిల్ ఐక్లౌడ్ ఐడిని సైన్ అవుట్ అవ్వమని చెప్తారనమాట. అలాంటి ఇష్యూస్ ఏమీ లేకుండా యాపిల్ వాళ్ళు ఒక కొత్త ఫీచర్ ని తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఐఫోన్ ని నేను రిపేర్ షాప్ కి ఇద్దాం అనుకుంటున్నాను. షాప్ లోకి ఇచ్చే ముందు ఐక్లౌడ్ ఐడి సైన్ అవుట్ అవ్వకుండా ఫైండ్ మై లో రైట్ కి స్వైప్ చేసి డిలీట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొత్తగా యూ కెనాట్ రిమూవ్ యువర్ ఐఫోన్ బట్ యూ కెన్ ప్రిపేర్ దిస్ డివైస్ ఫర్ ద రిపేర్. రిపేర్ కి కావాల్సిన ప్రిపరేషన్ చేస్తుంది. ఫైండ్ మై లో నుంచి మనం ఫోన్ ని తీయాల్సిన అవసరం లేదు. దిస్ ద న్యూ ఫీచర్ అనమాట. దీని వల్ల ఉపయోగం ఏంటంటే మనం రిపేర్ షాపుల్లో గానీ యాపిల్ కస్టమర్ కేర్ కానీ ఫోన్ ఇచ్చినప్పుడు మన ఫైండ్ మై యూజ్ చేసి మన ఫోన్ ని స్టిల్ ట్రాక్ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడైనా రిపేర్ షాప్ కి ఇచ్చేటప్పుడు ఈ ఫీచర్ ని టర్న్ ఆన్ చేసుకోండి. ఏ షాప్ లో రిపేర్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ రిపేర్ చేస్తున్నారు, మీ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత, అడ్రస్ ఏంటి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి బుక్స్ యాప్ లో. బుక్స్ యాప్ లోకి వెళ్తే మీరు ఇక్కడ టాప్ కార్నర్ లో చూడొచ్చు, ప్రొఫైల్ పిక్చర్ పక్కన ఒక యాక్టివిటీ బార్ ఉంటుంది అనమాట. మీరు ఏదైనా బుక్ చదువుతుంటే ఆ బుక్ ని ఎంతవరకు చదివారు అని చెప్పి ఆ బార్ లో చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళి ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే పాస్ కీస్ యాక్సెస్ ఫర్ వెబ్ బ్రౌజర్స్. సో ఇప్పటి నుంచి వెబ్ బ్రౌజర్స్ కూడా మనకి పాస్ కీస్ అవైలబుల్ గా ఉంటాయి. ఫేస్బుక్ లోకి లాగిన్ అవ్వాలంటే ఐడి పాస్కోడ్, జీమెయిల్ అకౌంట్ లోకి సైన్ ఇన్ అవ్వాలంటే ఐడి పాస్కోడ్ మీరు గుర్తుండాల్సిన అవసరం లేదు. పాస్ కీస్ జనరేట్ చేసుకుంటే చాలు. పాస్కోడ్ బదులు మీ ఫింగర్ ప్రింట్ కానీ మీ ఫేస్ ఐడి కానీ యూజ్ చేస్తుంది అనమాట. వెరీ సెక్యూర్డ్ వే. ఐడి పాస్కోడ్ కన్నా పాస్ కీస్ యూస్ చేస్తే మోర్ సెక్యూర్. హ్యాకర్స్ కాంట్ హ్యాక్ ఇట్. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ ఫీచర్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సెట్టింగ్స్ లో రీసెర్చ్ సెంటర్ అండ్ యూజర్ డేటా అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీ ఫోన్ లో ఉండే సెన్సార్స్ కానీ యూజర్ డేటా కానీ ఏ యాప్ కలెక్ట్ చేస్తుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది మీరు టర్న్ ఆన్ చేసుకుంటేనే చూపిస్తుంది. నేను కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఆన్ చేశాను అనమాట.
ప్రస్తుతానికైతే నో డేటా ఈస్ కలెక్టింగ్ అని చూపిస్తుంది. ఏదైనా యాప్ ఏదైనా సెన్సార్ నుంచి కానీ మైక్రోఫోన్ నుంచి కానీ ఏదైనా డేటా కలెక్ట్ చేస్తే యూ కెన్ సీ ఇట్ హియర్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాపిల్ గూగుల్ కలిసి మనకు ఒక న్యూ ఫీచర్ ని తీసుకొచ్చారు. యాపిల్ లో మీకు తెలిసే ఉంటది ఎయిర్ ట్యాగ్స్ ఉంటాయి కదా. ఎవరన్నా ఎయిర్ ట్యాగ్స్ యూస్ చేసి మిమ్మల్ని ట్రాక్ చేస్తుంటే మన ఐఫోన్ ఎవరో ఎయిర్ ట్రాక్ మనల్ని ట్రాక్ చేస్తుందని చెప్తుంది. ఇది యాపిల్ లో ఆల్రెడీ ఉన్న ఫీచరే. ఇప్పటి నుంచి ఏ ట్రాకింగ్ డివైస్ యూస్ చేసి ట్రాక్ చేసినా మన ఐఫోన్ ఇప్పటి నుంచి మనకు చెప్తుంది అనమాట. ఎయిర్ ట్యాగ్ లాంటి డివైసెస్ సామ్సంగ్ ట్యాగ్ కానీ టైల్స్ కానీ ఏ ట్రాకింగ్ డివైస్ యూస్ చేసి మిమ్మల్ని ట్రాక్ చేయాలనుకున్నా మీ ఐఫోన్ చుట్టుపక్కల ఉంటే ఎవరో ఎయిర్ ట్యాగ్ మిమ్మల్ని ఫాలో అవుతుంది, సామ్సంగ్ టైల్ మిమ్మల్ని ఫాలో అవుతుంది అని చెప్పి మనకి నోటిఫికేషన్ చూపిస్తుంది. సేమ్ ఇది ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా చూపిస్తుంది అనమాట. ఎయిర్ ట్యాగ్ యూస్ చేసి ఆండ్రాయిడ్ ఫోన్ వాళ్ళని ఎవరైనా ట్రాక్ చేస్తున్నా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఈ ఎయిర్ ట్యాగ్ మీ చుట్టూ తిరుగుతుంది, ఎవరో ట్రాక్ చేస్తున్నారని చెప్పి చూపిస్తుంది. ఇది యాపిల్ అండ్ గూగుల్ కలిసి తీసుకొస్తున్న ఫీచర్. అన్వాంటెడ్ ట్రాకింగ్ ని అవాయిడ్ చేయడానికి ఈ ఫీచర్ ని అయితే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ iOS 18 లో మనకి లాట్ ఆఫ్ AI ఫీచర్స్ వస్తాయని చెప్పి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాం కదా. వీటిలో రాబోయే కొన్ని AI ఫీచర్స్ లో యాపిల్ వాళ్ళు గూగుల్ సపోర్ట్ కూడా తీసుకోబోతున్నారు. గూగుల్ సపోర్ట్ తీసుకొని యాపిల్ వాళ్ళు iOS 18 లో కొన్ని AI ఫీచర్స్ ని రాబోతున్నాయని చెప్పి ఇంటర్నెట్స్ లో అయితే లీక్స్ ఉన్నాయి. దీనివల్ల ఐఫోన్ యూజర్స్ కి అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్ కి ఎక్కువ లాభం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి బ్యాటరీ హెల్త్ చెక్ చేద్దాము. బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు నాది ఇంకా 100% ఉంది. సైకిల్ కౌంట్ వచ్చేసి 113. నేను ఈ ఫోన్ ని జనవరి నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ అప్డేట్ చేయడం వల్ల నా బ్యాటరీ హెల్త్ అయితే రెడ్యూస్ అవ్వలేదు. నేను 17.5 బేటా లాస్ట్ 2 వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. 17.4 లో ఎలా ఉందో 5 లో కూడా నాకు అంతే బ్యాటరీ లైఫ్ వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి ఇది 17.4.1 2931 సింగిల్ కోర్, మల్టీ కోర్ వచ్చేసి 7279. బట్ మీకు సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. 17.5 లో 2965 7234. సో మీరు చూస్తే గీక్ బెంచ్ స్కోర్ పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అయింది. 17.1 తో పోల్చుకున్నా 17.3 తో పోల్చుకున్నా 17.5 లో పర్ఫార్మెన్స్ బూస్ట్ అయితే కనిపిస్తుంది. లాస్ట్లీ సెక్యూరిటీ అప్డేట్స్ చూద్దాము. మీకు ఐప్యాడ్ 17.5 కానీ iOS 17.5 లో కానీ చాలా సెక్యూరిటీ ప్యాచెస్ ఉంటాయి. ఏ బగ్ ఇన్ వీడియో ఎన్కోడర్ రెక్టిఫై చేశారు. ఫైండ్ మై లో కూడా ఒక బగ్ ఉంది. ఆ అప్లికేషన్ మే బి ఏబుల్ టు డిటర్మైన్ ది యూజర్స్ కరెంట్ లొకేషన్ అంట, దాన్ని రెక్టిఫై చేశారు. కర్నల్ అప్డేట్స్ ని అప్డేట్ చేశారు. మ్యాప్స్ లో అప్డేట్స్ ఉన్నాయి. స్క్రీన్ షాట్ లో కూడా ఒక బగ్ ఉంది, దాన్ని కూడా రెక్టిఫై చేశారు. ఇలా సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి చాలా వచ్చాయన్నమాట. నాకైతే iOS 17.5 చాలా స్టేబుల్ గా ఉంది. నేనైతే అప్డేట్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. మీకు ఈ అప్డేట్ మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.